హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు టీ టైమ్ న్యూస్. బంగ్లాదేశ్ గత కొంతకాలంగా అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పేసి ఎవరైతే చెప్పుకుంటూ ఉన్నారో ఇప్పుడు అక్కడ అల్లర్లతో అట్టుడుగుతుంది. బంగ్లాదేశ్ ఈ పరిస్థితికి రావడానికి గల కారణాలేంటి? అసలు బంగ్లాదేశ్లో ఇంత ఘోరంగా ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసేంత పరిస్థితులు రావడానికి అక్కడ కారణాలు ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మాత్రము బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక అంశము ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్కడ విద్యార్థులు చేపట్టినటువంటి నిరసనల వల్ల ఆ ప్రభుత్వానికి విద్యార్థులకు మధ్య భీకరమైన పోరు నడిచింది. అక్కడ ఆర్మీ జరిపినటువంటి కాల్పుల్లో వందలాది మంది విద్యార్థులు మరణించారు. ఆ కట్టడిని ఏదైతే జరిగినటువంటి తప్పుని సమర్థించుకుంటూ ఆ ప్రధానమంత్రి పదవికి హసీనా రాజీనామా చేశారు. అసలు ఈ రిజర్వేషన్ల అంశం ఏంటి? ఈ రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి ఇక్కడ? ఎందుకంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య చాలా తక్కువ భాగంగా ఉంటుంది. ఎందుకంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అవుతూ చాలామంది లక్షలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. మనంతా చూస్తూ ఉన్నాం. అసలు ఈ రిజర్వేషన్ల అంశం ఇంత దేశంలో అంటే ఇండియాలో ఉన్నాయి, పాకిస్తాన్లో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, బోర్డర్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్లోనే ఇంతకీ ఆ రిజర్వేషన్ల అంశం పైన ఎందుకు అంత గట్టిగా విద్యార్థులు పోటీ చేస్తున్నారు? దానికి విద్యార్థులకు మధ్య కారణం ఏంటనేది ఒక్కసారి తెలుసుకుందాం. ముఖ్యంగా బంగ్లాదేశ్కి సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రధాన ఇబ్బంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఒక నిర్ణయం. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో జరిగిన యుద్ధంలో పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే విధానాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు చాలా రోజులుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 1971 నాటి బాంగ్లా విముక్తి పోరాటంలో పాల్గొన్న వారికి ఇక్కడ యుద్ధవీరులుగా పేర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 1/3 వారి పిల్లలకు రిజర్వ్ చేశారు. మరికొన్ని ఉద్యోగాలు మహిళలకు, మైనారిటీలకు, వికలాంగులకు రిజర్వ్ చేశాయి. యుద్ధవీరుల పిల్లల కోసం 1/3 పోస్టులను కేటాయించడంతో వివక్ష కూడుకున్నదని, ప్రతిభ ఆధారంగానే రిక్రూట్మెంట్ జరగాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 2018లో ఇలాంటి నిరసనలను వెల్లువెత్తడంతో షేక్ హసీనా ప్రభుత్వం ఈ రిజర్వేషన్లు రద్దు చేసింది. కానీ ఆ కోటాను పునరుద్ధరించాలని 2024లో జూన్ ప్రారంభంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తాజా ఆందోళనలకు దారితీసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తాజా విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే 93% ఉద్యోగాలు మెరిట్ ఆధారంగా ఇవ్వాలని, స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 5%, మైనారిటీలకు 1%, వికలాంగులు, థర్డ్ జెండర్కి 1% రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా కూడా దేశంలో నిరసనలు ఆగలేదు. కోటా రద్దు డిమాండ్ని వదిలి షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోవాలన్న డిమాండ్తో నిరసనలు తీవ్ర స్థాయికి చేరాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే స్వతంత్రం కోసం పోరాడినటువంటి బంగ్లాదేశ్ గతంలో ఏంటంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్తో కలిసి ఉండేది. బంగ్లాదేశ్ పాకిస్తాన్తో కలిసి ఉన్నటువంటి సమయంలో 1971లో జరిగినటువంటి యుద్ధంలో పోరాడి బంగ్లాదేశ్ స్వతంత్రం సాధించింది. ఒక సపరేట్ దేశంగా ఏర్పడింది. అలాంటి తరుణంలో ఆ యుద్ధంలో పాల్గొనేటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ స్వతంత్ర యోధులుగా భావిస్తూ వస్తుంటారు. మన భారతదేశంలో ఎవరైతే స్వతంత్ర యోధులని మనం ఎలా అయితే చెప్పుకుంటామో అక్కడ కూడా వాళ్ళని చెప్పుకుంటారు. సో అక్కడ ఆ కుటుంబాలకు సంబంధించి రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళకి కొంత వాటాని కల్పిస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ విద్యార్థులు మాత్రము ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని చెప్పేసి దాన్ని ఖండిస్తూ వస్తున్నారు. ఆ ఖండిస్తూ వస్తున్నప్పటికీ 2018లో ఆల్రెడీ ఒకసారి దీని మీద నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు కూడా సేమ్ ఇలానే అల్లర్లు జరిగాయి. ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. హసీనాని కామెంట్ చేస్తూ వస్తున్నారు. మీరు తీసుకున్న నిర్ణయం తప్పంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అప్పుడు 2018లో వచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేస్తూ అమలు చేశారు. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 2024 జూన్లో మళ్ళీ దాన్ని తెరపైకి తీసుకొచ్చి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా దాన్ని తోసిపుచ్చింది. అంటే రిజర్వేషన్లు అంటే మనం ఏదైతే స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి. దాన్ని మాత్రం విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు. 95% అంటే ఇంకా 100% మెరిట్ ఎవరైతే ఉంటారో, ఎవరు బాగా చదువుతారో, ఎగ్జామ్లో ఎవరైతే బాగా రాస్తారో, ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఉత్తీర్ణత ప్రకారం అంటే గ్రేడ్ ప్రకారం మీరు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలా కోటాల వారీగా రిజర్వేషన్ల వారీగా డిసైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల మెరిట్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు అనేది ఇక్కడ విద్యార్థులు లేవనెత్తుతున్నటువంటి ఒక ప్రధాన అంశం. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మెయిన్గా అల్లర్లు జరగడానికి ఒక కారణంగా మారింది. సో నెక్స్ట్ అసలు ఈ అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. ఈ అల్లర్లు అన్నీ జరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి? అసలు ఇప్పుడు అక్కడ దేశ పరిస్థితి ఎలా ఉంది? ఈ దాదాపు 100 మంది విద్యార్థులు అక్కడ చనిపోయారు. హసీనా అక్కడి నుంచి దేశం దాటి వెళ్ళిపోయారు. అక్కడ ఆర్మీ చీఫ్ అంతా ఆధీనంలో ఉంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతము? ఇంకా అక్కడ చక్కబెట్టాలంటే పరిస్థితిని చక్కబెట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా ఒకసారి చూస్తే మాత్రము ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడంతో దేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
అయితే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ లేదా ఎమర్జెన్సీని విధించాల్సిన అవసరం లేదన్నారు ఆర్మీ చీఫ్. దేశ అధ్యక్షుడు మహమ్మద్ షహీబుద్దీన్ కలవబోనున్నామని పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నామని చెప్పేసి వాకర్ ఉజ్జామ్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితిపై దేశంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో ఇప్పటికే మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. నిరసనకారులు ఆందోళన విరమించాలని, ఇళ్లకు వెళ్లిపోవాలని ఆయన కోరారు. దేశంలో శాంతి భద్రతలను ఆర్మీ పర్యవేక్షిస్తుందని చెప్పేసి వాకర్ ఉజ్జమాన్ చెప్పారు. అందరూ మద్దతుగా నిలవాలి, మీతో యుద్ధం చేసి మేము గెలవలేం, ఆందోళన ఆపండి, అందరం కలిసి అందమైన దేశాన్ని నిర్మించుకుందామని చెప్పేసి ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ చెప్పారు. గత కొన్ని వారాలుగా జరిగిన అల్లర్లో నష్టపోయిన బాధితులకు మృతులకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్మీ చీఫ్ హామీ ఇచ్చారు. ఘటనలపై పూర్తి విచారణ జరుపుతామని చెప్పారు. అయితే ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారు అనే దానిపైన ఆర్మీ చీఫ్ స్పష్టత ఇవ్వలేదు. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మెయిన్ ఆర్మీ అండర్ కంట్రోల్లో నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ మన దేశానికి భద్రత ఎలా అయితే ఉంటుందో అక్కడ కూడా ఆ భద్రతా సిబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్మీకి వచ్చినటువంటి ఆర్మీ తీసుకుంది ఆ బాధ్యతల్ని, దేశాన్ని చక్కబెట్టేటువంటి బాధ్యతలను వాళ్ళు తీసుకున్నారు. అయితే ఇక్కడ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆర్మీ చీఫ్ చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఎందుకంటే హసీనా రాజీనామా చేసి వెళ్ళారు కాబట్టి ఆమె మళ్ళీ వచ్చి అక్కడ బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఆమెను పక్కకు తప్పించేసి వేరే వ్యక్తిని అక్కడ బాధ్యతలోకి రావాలని చెప్పేసి కూడా ఏర్పాటు చేసి వస్తున్నారు. ఇప్పటికి ఎందుకంటే హసీనా పార్టీకి సంబంధించి వాళ్ళకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. దాదాపు 270 సీట్లు మెజారిటీ ఉంది. ప్రతిపక్షానికి అంత మెజారిటీ లేనప్పటికీ కూడా వాళ్ళు కూడా ప్రభుత్వం మారిన ఎవరు వచ్చినా సరే మేము సపోర్ట్ చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఇప్పుడు ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని చక్కబెట్టే విధంగా ఉండాలని చెప్పేసి ఆర్మీ చీఫ్కి చెప్పింది. ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్ ఆర్మీ కంట్రోల్లో ఉంది. ఆర్మీ జనరల్ దాన్ని నడిపిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రవాణా పరంగా కానివ్వండి, చర్చల పరంగా కానివ్వండి, అన్నింటినీ మాత్రం వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. సో ఇంతకీ హసీనా ఎక్కడున్నారు? హసీనా దేశం దాటి వచ్చేశారు. చాలా అక్కడ జరుగుతున్నటువంటి గొడవల వల్ల ఆవిడ దేశం దాటి వచ్చేసారు. ఆ దేశం దాటిన విధానం ఎందుకంటే వితిన్ 1 అవర్లో మరి 1 గంటలో ఆమెకి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినట్టయితే 1 అవర్లో ఆమె పైన కూడా దాడి చేసే పరిస్థితి ఉంటుంది. సో చాలా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే ఆమె దేశం దాటి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇంతకీ హసీనా ఎక్కడున్నారు? ఆమె భారత్కు వచ్చారని చెప్పేసి అందరూ చెప్తున్నారు. సో భారత్కి ఎందుకు రావాల్సి వచ్చింది? హసీనా భారత్కు వస్తే ఎందుకు భారత్కి బంగ్లాదేశ్కి అంత బంధం ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుంటే మాత్రము రాజీనామా అనంతరం షేక్ హసీనా భారతదేశానికి వచ్చారు. భారత్ తనకు సురక్షితమైన ప్రదేశంగా ఆమె పరిగణించారు. గత కొన్నేళ్లుగా షేక్ హసీనా ఆమె ప్రభుత్వానికి భారత్ బలమైన మిత్ర దేశంగా ఉంది. బంగ్లాదేశ్ అనేక ఈశాన్య భారత రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుంది. ఈ ప్రాంతాలు చాలా వరకు తీవ్రవాద సమస్యలను ఎదుర్కొంటున్నాయి. హసీనా తన పదవీ కాలంలో బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే భారత వ్యతిరేక మిలిటెంట్ గ్రూపులపై చర్యలు తీసుకున్నారు. ఇది భారతదేశంతో బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేసింది. అంతేకాదు భారత్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు సరుకుల రవాణా చేయడానికి హసీనా ప్రభుత్వం హక్కులు మంజూరు చేసింది. ఈ మద్దతు 2 దేశాల మధ్య సంబంధాన్ని మరింత పటిష్టం చేసింది. షేక్ హసీనా 1996లో బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి భారతదేశంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆమె ఢాకా, ఢిల్లీల మధ్య సంబంధాలను మరింత స్పష్టంగా చేశారు, సమృద్ధించారు. భారతదేశం కోసం బంగ్లాదేశ్ కోసం 1971లో స్వాతంత్ర సమరంలో భారత్ నుంచి అందిన కీలకమైన మద్దతును 2022లో ఇండియా పర్యటన సందర్భంగా హసీనా గుర్తు చేసుకున్నారు. అయితే హసీనా పార్టీతో సన్నిహితంగా ఉండడం కాకుండా బంగ్లాదేశ్ ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం భారత్ మద్దతు ఇవ్వాలని అక్కడ ప్రతిపక్షాలు విమర్శించాయి. అంటే ఇక్కడ ప్రతిపక్షాలు కూడా అక్కడ ఖండించాయి. అయితే ఇక్కడ మెయిన్గా హసీనా ఇండియాకి రావడానికి గల కారణాలు ఏంటంటే గతంలో ఏదైతే ప్రభుత్వం స్వాతంత్రం తెచ్చుకోవడానికి వితౌట్ ఇండియా సపోర్ట్తో బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చే పరిస్థితి లేదు. ఇండియా సపోర్ట్తోనే అంటే మనకు 1940లో ఎలాగైతే స్వాతంత్రం వచ్చిందో వాళ్ళకు కూడా పాకిస్తాన్ నుంచి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు విత్ భారతదేశం సపోర్ట్తో. సో ఇక్కడ ఏంటంటే ఆర్థిక పరంగా, రవాణా పరంగా, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ కానివ్వండి, 2 దేశాల మధ్య మంచి సంబంధాలు కానివ్వండి, వీటన్నిటి వల్ల ఏంటంటే భారత్తో ఎక్కువగా చనువు చూపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కానివ్వండి, వాళ్ళకి ఏదన్నా అప్పులు తీసుకునేవడం, లేదంటే రవాణా, ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఇలా వివిధ సంబంధాలతో భారత్తో బంగ్లాదేశ్ చాలా సన్నిహిత సంబంధాలను కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా భారత్తో ఎక్కువ భాగం ముడిపడి ఉంటుంది. సో దాదాపు 4470 కిలోమీటర్ల సంథింగ్ ఒక బోర్డర్ను మొత్తం
భారతదేశంతో బంగ్లాదేశ్ అటాచ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం చూసుకుంటే కోల్కతాకి అంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించి సగం కల్చర్ రిలేటెడ్ టు బంగ్లాదేశ్ లానే ఉంటుంది, బంగ్లాదేశ్కి సంబంధించి సగం కల్చర్ రిలేటెడ్ టు కోల్కతాలో ఉంటుంది. అంటే అది ఎలా ఉంటుందంటే ఒక రోడ్డు దాటి బోర్డర్కి వెళ్ళినట్టు ఇలా ఉంటుందన్నమాట. సో అంత ఈజీ జర్నీ ఉంటుంది మన ఇండియాకి సంబంధించి బోర్డర్తో బంగ్లాదేశ్ బోర్డర్స్ కనెక్టివిటీ ఉంటుంది. సో భారత్కి రావడానికే సురక్షితమైన దేశంగా ఆమె భావించింది. ఎందుకంటే మిగతా దేశాలకు వెళ్ళాలని ఆవిడ ప్రయత్నించప్పటికీ కూడా అక్కడ ఆవిడకి భద్రతనిచ్చే పరిస్థితి లేదు, అక్కడ ఆవిడకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఆవిడ భారత్కి వస్తేనే సరైన రక్షణ ఉంటుంది, ఇక్కడ భారత్లోనే సురక్షితంగా ఉండొచ్చు అని చెప్పేసి ఆవిడ భావించింది. ఒక సేఫెస్ట్ ప్లేస్గా ఇండియాని భావించింది కాబట్టి ఆవిడ ఇండియాకి వచ్చి ఢిల్లీలో బంగ్లాదేశ్ సంబంధించిన కార్యాలయంలో ఆవిడ సేఫ్గా ఉన్నారు. సో దీనంతటికి కారణాలు ఏంటి? అసలు ఇంత జరిగినప్పటికీ కూడా ఏం జరుగుతుంది? అసలు ఇప్పుడు హసీనా దిగిపోయారు ప్రధానమంత్రి పదవి నుంచి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా ఆర్మీ చీఫ్ కంట్రోల్లో ఉంది, దేశ భద్రత మొత్తం ఇప్పుడు వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు, అక్కడ పార్టీలు లేవు, ప్రతిపక్షాలు లేవు, అధికార పక్షాలు లేవు, ఇప్పుడు ఉన్నది మొత్తం ఉన్నటువంటి ప్రజల్ని కంట్రోల్ చేస్తుంది ఒక ఆర్మీ. సో ఇప్పుడు ఆర్మీ చేస్తే అక్కడ ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది? కొత్త ప్రభుత్వానికి పాత ప్రభుత్వానికి విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి కొత్త ప్రభుత్వం వస్తే ఎవరు వస్తారు, అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ, లేదంటే ఆ బాధ్యతలను ఎవరు తీసుకుంటారు అనేది కానీ ఒక్కసారి చూసుకుంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అంటే అక్కడ మనకి ఎలాగైతే ఎలక్షన్స్ జరిగాయి అక్కడ కూడా ఎలక్షన్స్ జరిగాయి. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆ ఎన్నికలను బహిష్కరించింది. ఎన్నికల్లో అవామీ లీగ్ దాని మిత్రపక్షాలు 300 స్థానాలకు గాను 225 స్థానాల్లో గెలిచాయి. దీంతో అవామీ లీగ్ పార్టీ నాయకురాలిగా ఉన్న షేక్ హసీనా ఇన్నాళ్లు ప్రధానిగా కొనసాగారు. ఆందోళన నేపథ్యంలో ఆమె పదవికి రాజీనామా చేయడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆర్మీ చీఫ్ మధ్యంతర ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పినప్పటికీ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారనే దానిపైన స్పష్టత ఇవ్వలేదు. అంటే ఇప్పటి వరకు ఆవిడ దాదాపు 3 టర్మ్లో ప్రధానమంత్రిగా కంటిన్యూగా పనిచేస్తూ వస్తున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా కంటిన్యూగా ప్రధానిగా చేశారు, ఆయనకు కూడా చాలా పేరున్నటువంటి వ్యక్తి. సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా బోర్డర్స్ ఇష్యూస్ పెట్టేసేసి పక్కన పెట్టేసినప్పటికి కూడా ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే హసీనా చాలా ఏజ్డ్ పర్సన్, ఆమె కూడా అనారోగ్యరీత్యా చాలాసార్లు బాధపడుతున్నారని చెప్పేసి మనం కూడా చూస్తూ వచ్చాము. సో నెక్స్ట్ స్టెప్ ఎవరికి ఇస్తారు, నెక్స్ట్ అవకాశం ఎవరికి ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎవరు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా హసీనాని విమర్శిస్తారు, ఆమె తరపున ఆ పదవిని తీసుకుంటారు కాబట్టి కూడా వాళ్ళని కూడా విమర్శించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ పదవిని తీసుకోవడానికి కూడా ఎవరు కూడా అంత సుముఖత చూపుతున్నటువంటి పరిస్థితి కనపట్లేదు. కానీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎవరో ఒకరు నడిపించాలి, అక్కడ ప్రజల్లో సంరక్షణగా ఉండాలంటే కూడా దానికి సంబంధించి ఒక లీడర్ ఉండాలి. కాబట్టి ఎవరు నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రము ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఖచ్చితంగా మళ్ళీ ప్రధాని బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపైన బంగ్లాదేశ్కి సంబంధించి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఇవన్నీ చూస్తూ ఉన్నాము. భారతదేశానికి సంబంధించి బంగ్లాదేశ్తో సంబంధాలు ఎలా ఉన్నాయని చూసాము, అక్కడ కారణాలు ఏంటి అని చూసాము, గొడవలు జరగడానికి కారణాలు ఏంటి అని చూసాము, హసీనా సేఫ్గా ఎక్కడుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. సో వీటన్నిటిని పోల్చుకుంటే బంగ్లాదేశ్లో గొడవలు జరగటం వల్ల భారత్కి వచ్చే నష్టం ఏంటి? అసలు బంగ్లాదేశ్కి భారత్కి మధ్య అసలు ఏంటి సంబంధం అనేది ఒకసారి చూసుకుంటే, బంగ్లాదేశ్ భారత్ మధ్య ఉన్నటువంటి సత్సంబాలు ఏంటంటే ముందుగా అక్కడ ఎక్కువగా ముస్లిమ్స్కి సంబంధించి ఎక్కువ జనాభా ప్రాతిపదికన ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు స్వతంత్రం రాకముందు పాకిస్తాన్తో ఎలా అయితే కలిసి ఉన్నారో అక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు డివైడ్ అయిపోయారు, అక్కడ ముస్లిమ్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా హిందువులకు సంబంధించి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందువుల ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తున్నారు, వాళ్ళ ఆడవాళ్ళపైన అత్యాచారాలు చేస్తున్నారు, వాళ్ళకి విపరీతంగా కొడుతున్నారు, హింసిస్తున్నారు. దానిపైన కూడా మన దేశానికి సంబంధించి కేంద్ర మంత్రి కూడా స్పందించారు. భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అక్కడ వాళ్ళని సంరక్షించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటే చెప్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రము భారత్కి బంగ్లాదేశ్కి మధ్య కుట్ర పెట్టేందుకు, భారత్ని దెబ్బ కొట్టేందుకు బంగ్లాదేశ్ని ఒక పావుగా కొన్ని దేశాలు ఉపయోగించుకుంటున్నాయి. అవి ఏంటంటే పాకిస్తాన్, చైనా. ఎందుకు పాకిస్తాన్, చైనా ఎలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని చెప్తే మాత్రము బంగ్లాదేశ్ ఒక చిన్న దేశమైనప్పటికీ ఆర్థికంగా కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక దేశము. దానికి ఆర్థిక పరంగా చైనా ఎప్పటికప్పుడు అందుకుంటూ ఉంటుంది, విపరీతంగా అప్పులు ఇస్తూ ఉంటుంది, డెవలప్మెంట్కి సంబంధించి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రిసోర్స్కి సంబంధించి కానివ్వండి చాలా సపోర్ట్ చేస్తూ వస్తుంది. దానివల్ల చైనా దగ్గర నుంచి ఎక్కువ అప్పులు తీసుకొని ఎక్కువగా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ఎక్కువగా ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన దేశానికి సంబంధించి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మాత్రమే బంగ్లాదేశ్కి జరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా చాలా లిమిటేషన్స్, అంటే చాలా తక్కువ పరిధిలో జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఆ రేంజ్లో అప్పులు ఇచ్చి వేరే దేశాలని కాపాడేంత పరిస్థితి అయితే ఇండియాకి లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. కానీ
చైనాకు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. చైనా మనం చూస్తూ ఉన్నాం, అమెరికాని కూడా దాటుకొని వెళ్ళిన పరిస్థితిని చూసాం మనం. సో ఇలాంటి నేపథ్యంలో చైనా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అక్కడ అప్పులు చేసి వీళ్ళు ఆర్థికంగా బలోపేతం పొందాలి, ఆర్మీని బలం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి రంగాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి బంగ్లాదేశ్ విచ్చలవిడిగా అప్పులు తీసుకుంటుంది. దాంతోపాటు పాకిస్తాన్కి సంబంధించి, పాకిస్తాన్ ఎందుకంటే ముస్లిం దేశ ప్రాధాన్యత ఉన్నటువంటి దేశం కాబట్టి వాళ్ళు కూడా బంగ్లాదేశ్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే నిన్న జరిగినటువంటి ఇప్పుడు ఇవి ఏవైతే గొడవలు జరుగుతున్నాయో బంగ్లాదేశ్కి సంబంధించి, గొడవలన్నిటికీ వెనకాల ఒక ఐఎస్ఐఎస్ ఏదైతే ఒక తీవ్రవాద సంస్థ ఉంటుందో ఆ తీవ్రవాద సంస్థ కూడా ఉందని చెప్పేసి ఒక భావన ఉంది. ఎందుకంటే భారతదేశాన్ని దెబ్బ కొట్టాలంటే బంగ్లాదేశ్ని అడ్డం పెట్టుకొని మన బోర్డర్లోకి చెరబడి ఇక్కడ ఇబ్బందులుగా సృష్టించవచ్చని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. భారత్ మీద ఎప్పుడు కక్ష తీర్చుకోవడానికి పాకిస్తాన్ ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఇప్పుడు జరిగినటువంటి అల్లర్లని వాళ్ళు ఒక అడ్వాంటేజ్గా తీసుకొని అక్కడి నుంచి కొంతమంది ఉగ్రవాదులు లేదంటే వివిధ సంస్థలు ఐఎస్ఐ సంస్థలకు సంబంధించి ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి అక్కడ అల్లర్లలో పాల్గొన్నారంటూ కూడా ఇంటెలిజెన్స్ చెప్తుంది. దానివల్ల భారతదేశానికి ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా చెప్తుంది. సో ఇలాంటి చర్యలు బంగ్లాదేశ్లో ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటే ఆ ఇంపాక్ట్ భారత్లోకి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. భారత్ సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అల్లర్లు ఇలాంటి ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంటుంది. ఇక మరొక అంశం ఏంటంటే భారత్కి సంబంధించి ఇప్పటికే జనాభాలో మనం చాలా ఎక్కువగా ఉన్నాము, చైనాను కూడా దాటేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మైగ్రేషన్ అంటే బంగ్లాదేశ్ నుంచి భారత్కి వలసలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అంటే గత 10 ఏళ్లలో చూసుకుంటే దాదాపు 35 నుంచి 45 లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ నివాసం ఉండి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడుతున్నటువంటి వ్యక్తులను ఎక్కువగా చూస్తున్నాం. సో అక్కడ ఏంటంటే ఇండియా ఒక సేఫెస్ట్ కంట్రీగా అందరూ భావిస్తూ ఉంటారు. ఇక్కడ మతాలు కులాలు అనేది పక్కన పెడితే ఇక్కడ బతకడానికి ఒక మనిషి జీవనం సాగించడానికి కావాల్సిన వనరులు ఉన్నాయని చెప్పేసి అందరూ భావిస్తూ ఉంటారు. సో అలాంటి కంట్రీగా ఇండియా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తరచూ ఇండియాకు వచ్చి స్థిరపడి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటుంటారు. సో దీన్ని దాదాపు 35 లక్షల నుంచి 45 లక్షల వరకు గత 10 ఏళ్లలో జరిగిందని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. దీన్ని అధికారికంగా ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్పింది. సో ఇలాంటి నేపథ్యంలో వలసలు ఎక్కువగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అండ్ దట్టు ఏంటంటే బేసిక్గా హిందూ సాంస్కృతిక దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో ఒక జనాభా అంటే ఒక ముస్లిం ప్రాతిపదికంగా ఉన్నటువంటి జనాభా భారతదేశానికి వచ్చి పెరుగుతూ ఉన్నప్పుడు దానివల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటూ ఉంటాయి. హిందువులకి ముస్లిమ్స్కి మధ్య ఒక వివాదం జరుగుతుందని చెప్పేసి మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, వింటూ ఉన్నాం. సో ఇలాంటి వల్ల అది వేరే దేశాల నుంచి వచ్చి మైగ్రేషన్ జరగటం వల్ల ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉండటం వల్ల దానివల్ల ఏం జరుగుతుందంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అది బోర్డర్ చాలా సరిహద్దు బోర్డర్ కావడము, ఈజీగా షిఫ్టింగ్ జరగడము, ఇక్కడ ఉండి స్థిరపడి ఇక్కడే వ్యాపారాలు ఉద్యోగాలు లేదంటే ఇక్కడ ఏదో ఒక చిన్న చిన్న సంస్థలను పెట్టుకొని నడుపుకోవడము ఇలా ఎక్కువగా జరగటూ ఉండడంతో భారత్కి మరింత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే మనం పిఓకేకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము, పాకిస్తాన్తో మనకి ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. నేపాల్తో ఇప్పటికీ ఇలాంటి ఇబ్బందులు లేనప్పటికీ కూడా నేపాల్తో కూడా మన దేశం చాలా సెక్యూర్గా ఉంటుంది, వాళ్ళతో కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. ఇక మిగతా దేశాలైనటువంటి బంగ్లాదేశ్తో కూడా ఆర్థిక పరంగా వ్యాపార పరంగా మాత్రం ఇక్కడ రవాణాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రజలకు మైగ్రేషన్కి సంబంధించి కూడా గవర్నమెంట్ కూడా ఎక్కడ యాక్టివ్ అంటే వాళ్ళని అబ్జెక్ట్ చేసిన పరిస్థితి అయితే కనపట్లేదు. సో వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావటం వల్ల ఇక్కడ పరిస్థితులు కొంత దెబ్బతీసే పరిస్థితి ఉంటాయి, ఇక్కడ ఇబ్బందులు పడే పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి దానివల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. దాంతోపాటు మిగతా దేశాలు అంటే మనల్ని మనం శత్రు దేశాలుగా భావించేటువంటి పాకిస్తాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, వీళ్ళిద్దరూ బంగ్లాదేశ్కి ఆర్థిక పరంగా అలాగే ఆర్మీకి సంబంధించి ఏదైతే ఇందాక చెప్పుకున్నాం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు సంబంధించి ఇలాంటి కొన్ని శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అక్కడ సపోర్ట్ చేసి అక్కడ ప్రేరేపించడం వల్ల అక్కడ అలాంటివి పెరిగితే మాత్రం భారతదేశానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి భారత్ చాలా నష్టపోతుంది. కాబట్టి దాన్ని కూడా ఖండించాలని చెప్పేసి భారతదేశానికి సంబంధించి కోరుతూ ఉన్నారు. అండ్ ఇంకోటి మెయిన్గా ఇలానే హిందువులకు సంబంధించి బంగ్లాదేశ్లో ఎలాగైతే దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే చాలా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం మీడియాలో ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా. అక్కడ ఎక్కువగా అల్లర్లు అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రేరేపిత శక్తులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులకు సంబంధించి మహిళలపైన వాళ్ళ ఇళ్లపైన దాడులు చేస్తూ అత్యాచారాలు చేస్తూ విపరీతంగా విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. సో దీన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ వాళ్ళని సంరక్షించి సేఫ్గా ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యాలు మాత్రము కొంత ఇబ్బందికర పరిస్థితులుగా ఉన్నాయి. సో ఏది ఏమైనా అక్కడ బంగ్లాదేశ్లో ఒక ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం రావాలి, ఖచ్చితంగా ఏదో ఒక ప్రభుత్వం వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను రిజర్వేషన్కి సంబంధించిన అంశాలను మాత్రం అదుపులో పెట్టాలని మాత్రం ఖచ్చితంగా కోరుకున్నాం. దీంతో మాత్రము బంగ్లాదేశ్ సపోర్ట్గా ఉన్న ఈ రెండు దేశాలు మాత్రం ఉంటే మాత్రం భారత్ కొంత ఇబ్బందికర పరిస్థితులు 100% వస్తాయనేది మాత్రము చెప్పుకోక తప్పదు.
Podcast.